ఇది ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం. గత ఏడాది దొడ్లకొత్తూరు మరియు కొండాయి మల్లాల గ్రామాలకు గత ఏడాది జూలై 27వ తారీఖున పెద్ద ఎత్తున ప్రకృతి విలయతాండవం చేసి వరదలు వచ్చి ఇక్కడ 8 మంది సుమారుగా 8 మంది ఇక్కడ వరదలో గల్లంతవడం చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వము విన్నవడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే అప్పుడు ఇదే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సీతమ్మ ఇదే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నేనేం చేయలేకపోయానని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నది. కానీ ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇదే. చూడండి, బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఇప్పటివరకు నిర్మాణం లేదు. తాత్కాలికంగా ఏదో వాక్వే వేస్తామని చెప్పేసి 30-35 లక్షలు సుమారుగా 40 లక్షల దాకా ఖర్చు పెట్టి అది కూడా చిన్న వరదకు కొట్టుకుపోయింది. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు తప్పితే ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికీ కొండాయి మల్లాల ఐలాపూర్ గ్రామస్తులు కాలినడకన వెళ్లాల్సిందే. రవాణా సౌకర్యం లేదు. చిన్నగా ఏదో తుమ్ములు పెట్టి మట్టి పోస్తున్నారు, అది కూడా చిన్న వర్షానికే ఇవన్నీ కొట్టుకపోతున్నాయి. ఈ ప్రజల ఓట్లు ఈ ప్రభుత్వానికి అవసరమైనవి కానీ ఈ ప్రభుత్వ సేవలు ఈ ప్రజలకు, ఈ కొండాయి మల్లాల దొడ్ల ప్రజలకి అందుబాటులోకి రావటం లేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ ప్రజల రక్తాన్ని పీల్చుక తినడం కాదు, ఈ ప్రజల మంచి కోసం ఆలోచించండి, ఈ ప్రజల బాగోగుల కోసం ఆలోచించండి. దయచేసి ఈ బ్రిడ్జ్ నిర్మించండి. మీరు చెప్పిన మాటలను నిలబెట్టుకోండి. ఇప్పటికీ ఏడాది గడిచిపోతుంది, ఇంకా కూడా మీకు సోయి లేదా? ఎందుకు సోయి తెచ్చుకుంటలేరు? 8 మంది ప్రాణాలు పోయినాయి, మీ కళ్ళతో మీరు చూసిండ్రు. అప్పుడు ఏడ్చిన ఏడుపు ఇప్పుడు గుర్తుకొస్తలేదా? ఈ పని చేయాలన్న దాని మీద రావట్లేదా? ఎందుకు ఇట్లా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు? ఏడాది గడిచినా కూడా ఎటువంటి సోయి లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ప్రతినిధిగా నేను అడుగుతా ఉన్నాను. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ కొండాయి మల్లాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం గడుస్తూ ఉన్నది కానీ ఇప్పటివరకు ఎటువంటి ఇది లేదు. దయచేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మాయ మాటలను చెప్పేవాళ్ళు ప్రతిసారి నమ్మకూడదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ప్రభుత్వాన్ని ఈ ప్రజలకు వెంటనే బ్రిడ్జ్ నిర్మించాలని, రవాణా సౌకర్యాన్ని ఏర్పరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, ధన్యవాదాలు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్